అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ఫ్రైడే రోజు షూట్ చేసుకున్నాను. ఫ్రైడే రోజు మార్నింగే పూజ అయితే అయిపోయింది. పూజ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాను. ఈరోజు లంచ్ కొంచెం లేట్గానే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో క్లీనింగ్ పూజ ఉంటుంది కాబట్టి లంచ్ ప్రిపరేషన్ లేట్గానే అయిపోయింది నాకు. ఈ ఇయర్ సమ్మక్క సారక్క జాతర అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఎంతమంది వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు? మాకైతే వెళ్ళాలని ఉంది, కానీ అంత రష్లో చిన్నపిల్లల్ని వేసుకుని వెళ్ళలేము కాబట్టి నెక్స్ట్ టైం చూద్దాం అనుకుంటున్నాము. ఇంట్లో అన్ని క్లీనింగ్స్ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే నేను త్వరగా అయిపోతుంది కదా అనేసి పొటాటో ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మా బాబుకి ఫేవరెట్ అనమాట పొటాటో ఫ్రై. వాడు సరిగ్గా అన్నం తినని రోజు నేను ఎక్కువగా పొటాటో ఫ్రైయో లేకపోతే బెండకాయ ఫ్రైయో వేస్తే ఖచ్చితంగా తింటాడు. అందులో టైం కూడా లేదు, పొటాటో ఫ్రై అయితే త్వరగా అయిపోతుందని చెప్పేసి చేస్తున్నాను. ఈ మధ్య స్టీల్ ఎక్కువ యూజ్ చేయాలని బాగా మార్కెట్లో ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే స్టీల్ అయితే త్వరగా మాడిపోతుంది. ఎంత దగ్గర ఉన్నా సరే ఇలా చూసేలోపు మాడిపోతుంది. నాకు రోజు ఇదే ప్రాబ్లము. రైస్ వండాలన్నా స్టీల్లోనే వండాలంటున్నారని చెప్పేసి అందులో వండుతున్నాను, కానీ గిన్నెలన్నీ మాడిపోతున్నాయి. ఇట్లా పోపేస్తే తాలింపు మాడిపోతుంది, కర్రీ కూడా త్వరగా మాడిపోతుంది, కానీ తొందరగా మగ్గట్లేదు. అందరేమో స్టీల్ యూజ్ చేయాలి, స్టీల్ మంచిది అంటున్నారు. ఈ స్టీల్తో అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడాలి, ఇంకా బెస్ట్ కుక్వేర్ ఏదైనా దొరికితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. గ్రోసరీస్ అయితే తెచ్చాం, కానీ ఇది ఫిల్ చేయడానికి నాకు అస్సలు కుదరలేదు. మర్చిపోతున్నాను డైలీ. ఇలా కర్రీ చేసుకుంటున్నప్పుడల్లా ఏదో ఒకటి మిస్ అవుతుంది అనేసి ఇక ఒకేసారి అన్నీ తెచ్చేసుకొని అన్నీ నింపేసుకుంటున్నాను. ఇలా ఫిల్ చేసుకుంటే ఏంటంటే మినిమం మాకు 1 మంత్ వరకు అయితే సరిపోతాయి. ఇంకా జీలకర్ర అయితే నాకు త్వరగానే అయిపోతుంది. ఎందుకంటే జీలకర్ర మనము అన్నిట్లో వేస్తాము, టిఫిన్స్లో వేస్తాము, దోశ పిండిలో కూడా వేస్తుంటాను. అయితే త్వరగా అయిపోతుంది. మిగతా అన్నీ నాకు ఎక్కువ రోజుల్లోనే వస్తాయి. చూసారు కదా, కిందంతా మాడిపోయింది, పైన మాత్రం కొంచెము ఉడికినట్టుగా అనిపించలేదు. ఇదే పరిస్థితి గిన్నెలతో నాకు. కర్రీ చేయటం అయిపోగానే ఇక మా బాబుకి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి ఇచ్చేసి వచ్చాను. ఇంకా ఏమైనా పనులు ఉన్నాయంటే అవి మెయిన్ మనము దోశపిండి, ఇడ్లీ పిండి లాంటివి ఏమైనా ఉంటే అవి తీసి మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చట్నీలు ఏమైనా మిగిలిన అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అన్నీ సర్దుకోవాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇంతే ఈరోజు వీడియో. ఎందుకంటే నా వీడియోస్ ఎక్కువ మంది చూడట్లేదు. ఎక్కువ లెంతీగా పెట్టినా సరే చూస్తారో లేదో అనేసి చాలా తక్కువనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోని లైక్ అయితే చేయండి ప్లీజ్.